హలో అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు నేను మీకు పర్ఫెక్ట్ కొలతలతో ఇడ్లీ పిండిని మరియు ఇడ్లీలని ఎలా తయారు చేసుకోవాలో చూపించబోతున్నాను. దానికి గాను మనం ఒక గ్లాస్ కానీ లేదా ఒక పావు కానీ తీసుకొని మినప్పప్పుని దానిలోనికి కొలతలతో తీసుకోవాలి. నేను ఇక్కడ ఈరోజు 2 కప్పుల మినప్పప్పుని తీసుకుంటున్నాను. సో ఈ విధంగా ఒక బౌల్లోనికి వేసేసుకొని 2 గ్లాసులు వేసుకున్నానండి. దీంట్లోనికి మనం వాటర్ యాడ్ చేసుకొని ఈ మినపప్పుని మనం 3 గంటల పాటు బాగా నానబెట్టుకోవాలి. అదేవిధంగా మనం ఏ గ్లాస్తో అయితే మినపప్పు తీసుకున్నామో అదే గ్లాస్తో అటుకుల్ని కూడా తీసుకోవాలి. ఇక్కడ 2 గ్లాసుల మినపప్పు తీసుకున్నాను కాబట్టి 1 గ్లాస్ అటుకులు తీసుకుంటున్నాను. వీటిని కూడా మనం ఒక బౌల్లో వేసుకొని వీటిని కూడా నానబెట్టుకోవాలి. అటుకులు వేసుకోవడం వల్ల ఇడ్లీ చాలా స్మూత్గా ఉంటుంది. సో ఈ విధంగా 3 గంటల తర్వాత నానినటువంటి మినపప్పుని శుభ్రంగా కడిగేసుకొని వీటిని బాగా మిక్సీ జార్లో వేసుకొని మెత్తగా పిండిలాగా రుబ్బుకోవాలి. అదేవిధంగా అటుకులు కూడా నానబెట్టుకున్నాము. వీటిని కూడా మనం మిక్సీ జార్లో పిండిలాగా గ్రైండ్ చేసుకొని పెట్టుకోవాలి. చూసారు కదా, మినపప్పు మొత్తం ఇలా గ్రైండ్ చేసుకున్న తర్వాత అటుకుల్ని కూడా ఈ విధంగా గ్రైండ్ చేసేసుకోవాలి. మనం కావాల్సింటే వాటర్ యాడ్ చేసుకొని గ్రైండ్ చేసుకోవచ్చు. వీటిని ఈ విధంగా తయారైపోయినటువంటి దీనిలోనికి రవ్వ, మనం ఏ గ్లాస్తో అయితే మినపప్పు తీసుకున్నామో అదే గ్లాస్తోనే మనం రవ్వ కూడా తీసుకోవాలండి. రవ్వ ఎప్పుడు మినపప్పు ఎంత తీసుకుంటామో దానికి డబల్ తీసుకోవాలి. నేను 2 గ్లాసుల మినపప్పు తీసుకున్నాను కాబట్టి ఇక్కడ 4 గ్లాసుల రవ్వ తీసుకుంటున్నాను. సో దీంతో నేను 4 గ్లాసులు కొలుచుకొని వేసుకున్నాను. ఈ రవ్వ నానబెట్టుకోవాల్సిన అవసరం లేదు. ఒకసారి వాటర్ వేసుకొని వీటిని డైరెక్ట్గా వాటర్లో బాగా రవ్వ కలిపేసి వాటర్ మొత్తం పిండేసి పిండిలోకి వేసేసుకుంటే సరిపోతుంది. చూసారు కదా, ఈ విధంగా మినపప్పు రుబ్బినటువంటి పిండిలోనికి రవ్వలో వాటర్ మొత్తం తీసేసి ఈ విధంగా చేత్తో పిండేసుకొని రవ్వని మొత్తం మినపప్పు పిండిలోనికి వేసేసుకోవాలి. ఈ విధంగా రవ్వ అంతా వేసేసుకున్న తర్వాత మనం రుబ్బి పెట్టుకున్నటువంటి అటుకుల మిశ్రమాన్ని కూడా దీంట్లోకి వేసుకోవాలి. సో ఇవన్నీ యాడ్ చేసేసుకున్న తర్వాత ఈ ఇడ్లీ పిండిని ఒక్కసారి బాగా కలుపుకొని మనం రాత్రంతా నానబెట్టుకోవాలి. అటుకులు వేసాం కాబట్టి ఇడ్లీ చాలా టేస్టీగా చాలా స్మూత్గా ఉంటుందండి. సో ఈ విధంగా పిండి బాగా కలిపేసుకున్న తర్వాత రాత్రంతా నానబెట్టుకోవాలి. చూసారుగా, పిండి తయారైపోయింది. మరుసటి రోజు పిండిని మనం ఒక చిన్న బౌల్లోనికి తీసుకొని దీన్ని ఒకసారి బాగా కలుపుకోవాలి. చూడండి, ఈ కన్సిస్టెన్సీ ఉంటే సరిపోతుంది. పిండి గట్టిగా ఉండకూడదు, ఇడ్లీ గట్టిగా వస్తుంది. సో దీనిలోనికి మనం రుచికి సరిపడినంత ఉప్పు, అదేవిధంగా కొద్దిగా వంట సోడా, ఇవి 2 యాడ్ చేసుకొని పిండిని ఒక్కసారి బాగా కలిపేసుకోవాలి. ఈ విధంగా పిండి బాగా కలిసిన తర్వాత ఇడ్లీ పెట్టే పాత్రని తీసుకొని ఈ ఇడ్లీ పాత్రకి మనం కొద్దిగా ఆయిల్ కానీ బటర్ కానీ అప్లై చేసుకోవచ్చు. సో దీన్ని బాగా అప్లై చేసిన తర్వాత ఈ విధంగా మనం ఇడ్లీ పిండితో ఇడ్లీల్ని వేసేసుకోవాలి. అదేవిధంగా ఇడ్లీ పాత్రలో కింద కొద్దిగా వాటర్ యాడ్ చేసుకోవాలి. సో ఈ విధంగా మనకి కావలసిన క్వాంటిటీలో వాటర్ని వేసుకొని ఈ ఇడ్లీ ప్లేట్స్ని మొత్తం దీంట్లో వేసేసి ఈ విధంగా పెట్టేసుకొని ఈ ఇడ్లీ పాత్రకి మూత పెట్టుకొని మనం స్టవ్ మీద ఈ ఇడ్లీలను ఆవిరి మీద 15 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. చూడండి, 15 నిమిషాల తర్వాత తీసి చూస్తే మనం ఈ ఇడ్లీ అయ్యిందో లేదో తెలుసుకోవాలి అంటే ఈ విధంగా చేత్తో ముట్టుకొని చూస్తే మనకి పిండి చేతికి అంటుకోకపోతే ఇడ్లీ తయారైపోయినట్టు. సో ఇప్పుడు ఈ ఇడ్లీ తయారైపోయింది. సో దీన్ని మనం బయటికి తీసేసి ఈ ఇడ్లీ మీద కావాల్సింటే మనం కొద్దిగా బటర్ యాడ్ చేసుకుంటే ఇంకా చాలా టేస్టీగా ఉంటుందండి. నేను కొద్దిగా బటర్ కూడా యాడ్ చేశాను పిండి మీద. సో ఈ విధంగా తయారైపోయినటువంటి ఇడ్లీని మొత్తం మనం ఒక సర్వింగ్ ప్లేట్లోకి తీసేసుకుంటే ఎంతో స్మూత్గా ఎంతో టేస్టీగా ఉండే ఇడ్లీలు మొత్తం తయారైపోతాయి. సో ఫ్రెండ్స్, దీన్ని పల్లి చట్నీతో తిన్నట్టయితే చాలా టేస్టీగా ఉంటాయి. చూస్తున్నారు కదా, ఎంతో స్మూత్గా వచ్చాయి ఇడ్లీలు. సో ఈ పర్ఫెక్ట్ కొలతలతో మీరు కూడా మీ ఇంట్లో నేను చెప్పిన కొలతలతో ఈ ఇడ్లీ పిండిని తయారు చేసుకోండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.